రీసెంట్గా నాకు కొన్ని మా వంశం గురించి కొన్ని కథనాలు తెలిసాయి. అది చాలా ఇంకా నాకు నా ఫస్ట్ ఫిలిం స్వరాభిషేకం కె విశ్వనాథ్ గారితో పనిచేశాను. సో రావడం వీణ ఆర్టిస్ట్గా, తర్వాత గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఇవాళ మీ ముందరున్నాను. మీ గురువు గారు ఎవరండి? మా అమ్మగారే గురువు గారండి. నా తల్లిదండ్రులే గురువులు. మీరు ఎంతమంది శిష్యులను రెడీ చేశారు సార్ ఇప్పటి వరకు? నాకు ఆల్మోస్ట్ అప్పట్లో నాకు 50 మంది ఉండేవారు శిష్యులు. తర్వాత హైదరాబాద్ వచ్చాక 10 మందితో స్టార్ట్ అయ్యి 30-40 మంది వరకు వెళ్ళారు. అందరికీ నమస్కారం. ఫణినారాయణ గారి గురించి ఏం చెప్పాలి? ఈజ్ అ గ్రేట్ వీణా ప్లేయర్, మీ అందరికీ తెలుసు. ఈజ్ అ గ్రేట్ టీచర్ ఆల్సో అండ్ ఈజ్ అ గ్రేట్ కంపోజర్ ఆల్సో. ఇలాంటి వాళ్ళందరూ వీణని ముందరికి తీసుకుని వెళ్తూ ఉన్నారు సార్. అడగొచ్చా అడగకూడదో తెలియదు కానీ నిజంగా వీణకి రావాల్సినంత గుర్తింపు వచ్చింది అంటారా? ఇప్పుడు వీణకి గుర్తింపు రాకపోవడం ఏం లేదండి, ఉందండి. వీణకి చిట్టుబాబు గారు, మ్యాండ్లిన్ శ్రీనివాసు వీళ్ళ డేట్లను బట్టి మ్యారేజ్లు పెట్టుకునేవారంటే నమ్ముతారా? మాలాంటి సంగీత జ్ఞానం లేని వాళ్ళందరూ కూడా వీణ అనేది ఒక బోరింగ్ మ్యూజిక్ని డెలివర్ చేస్తుంది అనే ఒక పర్సెప్షన్తో ఉంటాం. మీరు చెప్పిన బోరింగ్ మ్యూజిక్ ప్రొడ్యూస్ చేయడం అనేది అది ఎందుకు వస్తుందంటే అన్నమాట, క్లాసికల్ మ్యూజిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకి అది ఫీల్. సినిమా పాటలకు మీద అనిపించదు. ఇప్పుడు మీరు కూడా, ఇప్పుడు నేను జనరల్గా నేను వెళ్ళి